Subscribe to our channel and press the bell icon for the latest updates. గత కొంతకాలంగా ఫేలవమైన ఫామ్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ మరోసారి నిరాశపరిచాడు. భారత్తో శనివారం ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఫించ్ డకౌట్గా నిష్క్రమించాడు. 3 బంతులు ఆడిన ఫించ్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. భారత్ పేసర్ బుమ్రా వేసే ఇన్నింగ్స్లో 2వ ఓవర్ 3వ బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఫించ్. ఇది ఫించ్కు 100వ వన్డే. ఈ మ్యాచ్లో ఫించ్ డకౌట్గా నిష్క్రమించడంతో ఆసీస్ తరపున ఇలా 100వ మ్యాచ్లో 0కే అవుట్ అయిన 3వ ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు డీన్ జోన్స్, మెక్డెర్మట్లు 100వ వన్డేలో డకౌట్గా అవుట్ అయిన ఆసీస్ క్రికెటర్లు. ఇప్పుడు వారి సరసన ఫించ్ చేరిపోయాడు. తాజా మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలవడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఫించ్ డకౌట్గా పెవిలియన్ చేరడంతో ఆసీస్ స్కోర్ బోర్డుపై పరుగులేమో లేకుండానే వికెట్ను నష్టపోయింది. ఇదిలా ఉంచితే 2018-19 సీజన్లో ఫించ్ సగటు దారుణంగా ఉంది. టెస్టుల్లో 27.80 సగటు నమోదు చేయగా వన్డేలో 11.85 సగటు మాత్రమే చేశాడు. ఇక టీ20లో 7.50 సగటుతో ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.